ఈ మధ్యన ఏ స్కూల్కి పోయినా కూడా నేను చూసేది ఏంటంటే బొంబాయికి వస్తావా నేను బొంబాయికి రాననే పాటలు. అంటే అమలాపురం ఒకప్పుడు ఉండే, అంటే ఇచ్చాపురం ఇది ఉండే, అన్ని బ్రేక్ డ్యాన్సులు, షేక్ డ్యాన్సులు. కానీ ఒకే ఒక స్కూలు సందేశాత్మకంగా స్కిట్లు కానీ పాటలు కానీ పాడే ఏకైక స్కూల్ చూసేది నేను మైరెడ్డిపూర్ స్కూల్. ఎందుకంటే ఆ పాటలలో ఆటలలో ప్రతిదీ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక సందేశాన్ని ఇచ్చే స్కిట్ ఉంటుంది. విద్యా విధానం లోపం ఉంది. ఆ విద్యా విధానం ఎట్లా ఉండాలంటే మైరెడ్డిపూర్ స్కూల్లో చూపించిన విధంగా చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పించగలగాలి. ఆ నేర్పించగలిగే ఆ సత్తా ఉండి ఆ లక్షణాలు కలిగిన స్కూల్ను నేను గర్వంగా గొప్పగా ఉన్న ఈ స్కూల్ని అభినందిస్తున్నాను. మైరెడ్డిపూర్ స్కూల్ను. స్వార్థం నైతిక విలువలు లేవు, మానవత్వం లేదు, స్వార్థం పెరిగిపోయింది. తనకు సంపాదన కావాలని ఆశ పెరిగింది. పక్కోడు ఎక్కడ పోయినా పర్వాలేదు, నేను మాత్రమే బాగుంటే అనే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా విద్యా విధానం ఉండకూడదు. ఆ విద్యా విధానం ఉండకుండా సరైన మార్గంలో నేర్పడానికి కృషి చేస్తుంది మైరెడ్డిపూర్. తన స్కిట్ల ద్వారా, తన పాటల ద్వారా నేర్పగలుగుతున్నాడు. నేను అందుకనే ఇంతకుముందు ఆయన బాధను వెళ్ళగక్కాడు. మత మార్పిడి లేదు, ఆయన మతవాది కాదు, మానవత్వవాది ప్రసన్న కుమార్. మళ్ళీ చెప్తున్న మానవత్వవాది, మానవత్వాన్ని మనిషి ప్రసన్న కుమార్. మైరెడ్డిపూర్ స్కూల్కు రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధాన్ని చెప్పాలి. ఈ మైరెడ్డిపూర్ స్కూలు మెయిన్ బేసిక్స్ ఫర్ ఎంట్రన్స్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్. ఈ 5వ తరగతి ఇక్కడ చదువుతున్నారు, 6వ తరగతికి అక్కడికి వెళ్ళిపోతున్నారు. అందులో 18 మంది ఈ సంవత్సరం వెళ్ళారు. అవునా? వాళ్ళే టాప్ వస్తున్నారు, 15 మంది వాళ్ళే టాప్ వస్తున్నారు. ఒక్కటే దేనికైనా పరిష్కారం. దయచేసి మీ పిల్లలను ఎంత కష్టపడైనా ఎంత నష్టమైనా పర్లేదు, చదివించడం మాత్రం ఆపకండి. విద్య ఒక్కటే మనకు ఆధారం. దొరలు పోయారు, వందలాది ఎకరాలు పోయారు, చదువుకున్నవాడు మాత్రమే మిగిలాడు. ఆ విద్య ఎట్లుండాలంటే విజ్ఞానం లాగా ఉండాలి. విద్య రావడం కాదు, విజ్ఞానం వైపు ఉండాలి. అది నైతికత విలువలతో కూడా ఉండాలి, మానవత్వ విలువలు కూడా ఉండాలి, శాస్త్రీయంగా